వక్ఫ్ బోర్డుకి సంబంధించిన వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. జగన్మోహన్ రెడ్డి బీజేపీకి అన్ని బిల్లులకు మద్దతు ఇస్తే ఈ బిల్లుకి మద్దతు ఇవ్వకుండా వ్యతిరేకిస్తూ వచ్చారు. దీనికి సంబంధించి వక్ఫ్ బోర్డుకి మేము ఆమోదం తెలపం మాకేముంది. అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే నిర్ణయం అది మంచిదైతే ఖచ్చితంగా మంచిదని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దానికి నా అసదుద్దీన్ ఓవైసీ లాంటి వ్యక్తి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముస్లింలకు అన్యాయం చేస్తున్నాను, రాబోయే రోజుల్లో మిమ్మల్ని దానికి ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు మద్దతు ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారికి ఆబ్లిగేషన్, ఆయనకి వెన్నుముక లేదు. ఇప్పుడు స్వయం ప్రతిపత్తిని కోల్పోయాడు ఆయన. ఎన్డీఏ ఆడిచ్చే కోతాట్లో ఆయనకు అబంధ హస్తాల్లో చిక్కున్నాడు. ఎప్పుడో లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ దాని మీద ధనం పోరాట దీక్షలు లాంటిది ఏమైనా ప్రణాళిక తెగిస్తే అప్పుడు ఆలోచించాలి. కానీ ఇప్పుడైతే మాత్రం జింగి చిక్కం భజనే. వక్ఫ్ బోర్డు బిల్లు ఇవాళ ముస్లిం సోదరులు రంజాన్ పవిత్ర మాసం కంప్లీట్ అయ్యి రంజాన్ సెలబ్రేట్ చేసుకుంటారు. నల్ల బ్యాడ్జీలు పట్టుకుని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళు నమాజులు చదువుతున్నారు. ఇది గమనించమనండి. విజయవాడలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, డెఫినెట్ గా వక్ఫ్ బోర్డు బిల్ని ఇచ్చేస్తుంది. కానీ వాళ్ళ నిరసనలు తెలియజేస్తూ కూడా పవిత్ర రంజాన్ దినం కూడా వాళ్ళ వ్యతిరేకతను తెలియజెప్పడం ఎంతవరకు. అండ్ మోర్ ఓవర్ ఇవాళ చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ దుయ్యబడుతున్నారు వాళ్ళు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వక్ఫ్ బోర్డు అనేది ఇప్పుడు కాదు సార్, ఇయర్స్ టుగెదర్, డెకేడ్స్ టుగెదర్ వాళ్ళ యొక్క సామాజిక వర్గ పరిరక్షణ కోసం, వాళ్ళ ఆస్తుల పరిరక్షణ కోసం వాళ్ళు చేసుకుంటున్నారు. సో వాళ్ళ దగ్గర బిగ్గెస్ట్ అసెట్స్ ఉన్నప్పుడు, ముఖ్యంగా బాబ్రీ మసీద్ కూల్చిన తర్వాత కూడా వక్ఫ్ బోర్డు ల్యాండ్లను వాళ్ళు ఏమీ కాకుండా ఒక 5 ఎకరాల సెటిల్మెంట్ సుప్రీంకోర్టుది కూడా చాలా ఆశాస్పదం. అంటే వాళ్ళ వక్ఫ్ బోర్డు దగ్గర ఎన్ని ల్యాండ్లు లేకుండా 5 ఎకరాల ల్యాండ్కి వాళ్ళు బాబ్రీ మసీద్ దాన్ని కోల్పోయారు అన్నది కూడా చాలా మంది చర్చనీయాంశాలు అయ్యాయి. బట్ పవిత్ర ప్రదేశం అది, ఇద్దరి యొక్క సామరస్యాన్ని పరిరక్షించుకోవడానికి ఆ కాశీనాథుడి సన్నిధుల్లోనూ నెక్స్ట్ అక్కడ అయోధ్యలోనూ జరిగిన వాటిని వాళ్ళు ఏం చేయారు, ఏ విధంగా గౌరవ న్యాయస్థానాలు ఇచ్చే తీర్పుల మీద ఆధారపడి ఉంటున్నాయి. కాబట్టి ఈ వక్ఫ్ బోర్డు ప్రజాప్రతినిధులు, ప్రజాస్వామ్యంలో ప్రజలు హిందూ, ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు అందరూ ఓట్లేసిన ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఒకరికి అన్యాయం చేయాలి, ఒకరికి న్యాయం చేయాలని ఏ ప్రాతిపదిక మీద వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఎవడు అడుగు మడుగులు ఎత్తడానికి చూస్తున్నారో అసలు ఆలోచించుకోమనండి. ఇవాళ దేశంలో ఎక్కడైనా సరే ఇది పర్టికులర్ ప్లేసెస్ ఆర్ బీన్ ఆర్గనైటెడ్ ఫర్ ముస్లిం కమ్యూనిటీ అండ్ దిస్ ఆల్ ఫర్ క్రైస్తవ కమ్యూనిటీ, వీళ్ళు పంజాబ్లో ఉంటారు కాబట్టి సిక్కులు, అలాంటిది ఏం లేదు కదా. అందరూ సమానతో దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు ప్రాతిపదిక మీద నివసిస్తున్న వాళ్ళకి ఇచ్చే ప్రాథమిక ఒకే ఓటు. వాళ్ళు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కులమతాలకు అతీతంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు కులమతాలకు అతీతంగా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎందుకు ప్రవర్తిస్తారు? ఇది ప్రశ్న, ఇది గమనించుకోమనండి. దానికి సమాధానంగా సరే ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తారు లేదనేది కాదు, ఎంతో కొంత వాళ్ళకు కూడా ఒకటి ఉంది కదా, దాన్ని ఖచ్చితంగా కండెమ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఒక దానికి ప్రత్యామ్నాయం ప్రభుత్వ నిర్ణయం అన్నప్పుడు వాళ్ళు కన్విన్స్ అవ్వకుండానే వక్ఫ్ బోర్డులో ఉన్న సీనియర్ మోస్ట్ పీపుల్ హూ బిలాంగ్స్ టు దర్ పర్టికులరిటీ దే నీడ్ టు అండర్స్టాండ్, దే హ్యావ్ టు కన్సిడర్. అప్పుడు ఏం చెప్పినా అవడం అనుకుంటారు. వీళ్ళకి లేడికి లేచిందా ప్రయాణం అన్నట్టు వీళ్ళు డెసిషన్లు తీసుకుంటే వాళ్ళందరూ దేనికి? వాళ్ళకి నచ్చిన చేస్తే వాళ్ళందరితో యాక్సెప్టెన్స్ చేయాలి, వాళ్ళ ఫ్రిక్షన్ రాకూడదు అంటే ఎట్లా అవుతుందండి? ఇది కదా రాజ్యాంగం యొక్క సారాంశం. నాకు పరమతాలను గౌరవించమన్నారు, పరమత స్వేచ్ఛ నాకు ఇచ్చారు, అన్ని ఇచ్చి ఒక మతంలో జరుగుతుంది దానికి ఎవడు పడతాడు ఎలా పడతాడో డెసిషన్ తీసుకోవాలంటే హౌ ఇట్ ఇస్ ప్రాక్టికల్లీ పాసిబుల్. ముందు వాళ్ళని కన్విన్స్ చేయండి, వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉంటే మీరు బిల్లు ప్రవేశపెట్టండి, యాక్సెప్టెన్స్ ఇవ్వండి. వాళ్ళు మనం ఒప్పుకున్నాం కాబట్టి మనం ఇలా చేస్తామని చెప్పండి, ఎవడు అనరు. వాళ్ళు కన్విన్సే కాకుండా వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళకి కావాల్సినట్టుగా బిల్లు చేస్తున్నాం వీళ్ళు చెప్తే వాట్ సార్ట్ ఆఫ్ ఇల్యూషన్స్ హావ్ బీన్ క్రియేటింగ్ ఇన్ ద పీపుల్ అరౌండ్. కానీ చూడాలి. సరే సార్, కంక్లూడ్ సార్ ఒక పాయింట్ క్లారిటీ ఇస్తారా? కొలిక్పూడి గారి మీద వేటు వేయాలని చెప్పేసి టీడీపీ పార్టీ ఆలోచిస్తుందంట. ఖచ్చితంగా అక్కడ సరే కేసినేని చిన్ని గారికి సంబంధించి మరి వాళ్ళిద్దరి మధ్య వివాదం ఏం జరిగింది ఏమో నాకు తెలియదు, కానీ కొలిక్పూడి గారి అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఆయన సస్పెండ్ చేయాలని చెప్పేసి ఒక వర్గం చెప్తూ ఉంటే ఎమ్మెల్యేని సస్పెండ్ చేస్తే మళ్ళీ అపోజిషన్ పార్టీస్ ఏం కామెంట్ చేస్తాయని చెప్పేసి ఇంకోటి అంశం వస్తుంది. ఏం జరుగుతుంది అసలు వీళ్ళిద్దరు? సస్పెండ్ చేస్తే రఘురామకృష్ణరాజు గారు పార్ట్ 2 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి ఆయనవి. ఆయన గౌరవ డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి ఆయన ప్రవచనాలు చెప్పలేకపోతున్నారు. సో ఆ లోటుని నేను భర్తీ చేస్తాను. అంటే ఎవరు టీడీపీ మీద విమర్శలు విమర్శలు ఏం పోయింది, వాళ్ళకి కావాలది కొట్టినట్టు నేను గిల్లినట్టు మనం పరంపరం మళ్ళీ ఇద్దరు మళ్ళీ ఒకటి అవుతారు పరంపరమే. అయితే వాళ్ళకి ఆపరణాస్తం బీజేపీ ఉంది కదా, జనసేన నుంచి షిఫ్ట్ చేస్తారా, అటు నుంచి ఎట్టైనా వేసుకుని అటు ఇటు తిరిగేసిన ఒకటి అటు తిరిగేసిన ఒకటి పెట్టినట్టు. ఆయన అగ్రెషన్ గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ 10 నెలల్లోనే ఇంతగా ఏంటి అసలు గ్యాప్ ఏమైనా క్రియేట్ అయిందా, లేకపోతే నిజంగానే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? స్థానికంగా ఉన్న వాళ్ళు చేయనివ్వడు, చేయనప్పుడు ఏం చేయాలి, చేయకాల అన్నప్పుడు చేయవలసిన పని ఏంటి ఉంటుంది. నేను కెట్టినట్టు గిల్లినట్టు నేను పని ఇది. అందుకు తాడిపత్రి జ్ఞాపకం వస్తుంది. గెలిస్తే 1.5 కోట్లు 2 కోట్లు, ఓడిపోతే 1 కోటి రూపాయలు అంట. అంటే లెక్క ఏంటి? అదే లెక్క వాళ్ళకి అర్థమవుతుంది అందరికి ప్రజలు. 1.5 కోటి రూపాయలు ఏంటి? గెలిస్తే 1.5 2 కోట్లు, ఓడిపోతే 1 కోటి రూపాయలు.
అది రాజకీయం. ఓకే. సో కొలికిపూడి గారి కూడా అలానే జరుగుతుంది ఇప్పుడు. ఏమైనా జరగవచ్చు. నాకైతే రఘురామకృష్ణరాజు గారు కొట్టొచ్చినట్టు కనబడతారు. ప్రజలు 4 సంవత్సరాలు బట్టి ప్రభుత్వాన్ని ప్రతిరోజు ఎండగట్టేవాడు ఒకడు, ఓ నాదుడు కావాలి కదా. కావాలి. అనాథల్లో ఉన్న ప్రజల్ని పరిరక్షించడానికి ఒక కలికి అవతారం వస్తుంది. నాటి రఘురామకృష్ణరాజు గారి అవతారంలో ఇవాళ అవతార పురుషుడు కొలికిపూడి గారు. అప్పుడు జగన్కి ఏకకు మేకగా తిరిగినట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి దిగుతారా? అంత మేకులు అవే ఉండవు అక్కడ, దిగడానికి ఏం లేవు, గోళ్ళ ఖాళీ లేవు. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాటి మీద చాలా సీరియస్గా ఉంటారు కదా. సీరియస్గా ఉంటే ఏడ్ చేయగలిగారు. రఘురామకృష్ణరాజు గారు ఏడ్చారు అనేది అనాలి, కానీ సీనియారిటీ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, తిరిగి మలుచుకోగలిగారు కదా. అలాగే మలుచుకోవడంలో సిద్ధహస్తులు. చూద్దాం సార్ ఎలా ఉంటుంది దీనికి సంబంధించి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి.